ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఇంకొక వంట చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి రాజు గారు? తొక్కుడు లడ్డు చేస్తున్నారు. తొక్కుడు లడ్డు. వావ్, సో స్వీట్ హాట్ ఈ రోజు అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి యాక్చువల్ గా. ఓకే, మరి తొక్కుడు లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తొక్కుడు లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, పంచదార 2 కప్పులు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, కర్బూజా గింజలు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు. ఓకే, మరి తొక్కుడు లడ్డు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, అంటే తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. సో ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందాం. అలాగే పిండి కలిపేసుకుందాం అండి. శనగపిండి, కొద్దిగా ఉప్పు, ఫుడ్ కలర్ వేస్తున్నాను, అంటే మనకు కనిపించినట్టుగా కొద్దిగా లైట్గా. సో యాక్చువల్గా అవసరం లేదు, సో కొంచెం అలా యాడ్ చేస్తున్నాను నేను. సో ఇది ముద్దలా చేసుకోవాలి. సో మనకి జంతికలకు ఎలాగైతే చేసుకుంటామో సో అలాగే చేసుకోవాలండి. ఇది కూడా ఇంచుమించు అంటే మనకి ఆ బూందీ లడ్డు లాగా ఉంటుంది, కాకపోతే ఇక్కడ బూందీ ఉంటుంది, ఇక్కడేమో దీనికి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అది మళ్ళీ వేసి మళ్ళీ దాన్ని మిక్సీ పట్టేసి గ్రైండ్ చేసుకుని అలా ఉంటుంది కదా. యాక్చువల్ గా అదివరకు అయితే రోకల్ బండలతో ఎలా చేసేవాళ్ళు. తొక్కుడు లడ్డు. ఓకే ఓకే, సో దీన్ని జంతికల గొట్టంలోకి తీసుకున్నామండి. లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే మనకి ఈజీగా మూవ్ అవుతుంది పుష్ చేసినప్పుడు. సో కొద్దిగా ఆయిల్ మనకు వేడి కావాలి. ఓకే, సో ఇలాగ పాకం కూడా పెట్టేసుకున్నాం. తీగ పాకం కావాలి మనకు. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. సో ఈ పాకం రెడీ అయిపోతే సో ఇక్కడ మనం జంతికల్లా వేసేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగో కాస్త టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. వారానికి ఒకసారి కొబ్బరి నూనెతో ముఖం, కాళ్ళు, చేతులు, బాడీ అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ అంతా ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఇంకా పాకం కొంచెం రావాలి. సో ఇలా ఆయిల్ వేడైపోయిందండి. ఓకే, సో మామూలుగా జంతికలు కొంచెం మనకు కొంచెం కరకలాడేంత వరకు మనం వేయించుకుంటాం. ఇది అలా కాకుండా కొంచెం కొంచెం లైట్ గా మెత్తగా ఉండాలి. సో ఆ స్టైల్లో తీసుకుంటే మనకు మిక్సీ పట్టుకోవడానికి కొంచెం బాగుంటుంది. సో రెండు వైపు కొంచెం మనకు వేగితే తీసేసుకోవచ్చు. సో ఇంకొంచెం వేగాలి. సో పాకం కూడా ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. ఇంకొంచెం అయితే సిమ్లో పెట్టేసేసుకుందాం. స్లోగా అవుతూ ఉంటుంది. తీసేసుకుందాం. చల్లారితే మనము మిక్సీ కొంచెం అలా క్రష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలాగా. సో ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టాను. ఓకే, సో ఇది ముందుగా మనం మిక్స్ యాడ్ చేసుకుందాం. మనం ఇందాక వేసుకున్నా కూడా ఇది కూడా తీసేసుకున్నాను.
సో ఈ రెండు కూడా బౌల్లోకి తీసుకొని ఒకేసారి యాడ్ చేసుకున్నాను. పాకం ఆఫ్ చేసారా? ఆఫ్ చేసేసుకున్నాను. అంటే ఇటువైపు నేను షిఫ్ట్ చేసుకుంటాను. కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటారా మీరు? వేసి మంచి వాసన వస్తుంది కదా లడ్డు స్మెల్. శనగపిండితో స్వీట్స్ చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తాయి. సో ఈ స్టేజ్లోనే కొద్దిగా నెయ్యి, అలా కొద్దిగా మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఇవి మనకి ఆప్షనల్, ఇది కంపల్సరీ అని ఏం లేదు. హల్వాలో ఉంది చక్కగా. ఎస్. సో ఇది కొంచెం మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చుట్టేసుకోవాలి. సో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని సో కొంచెం నెయ్యి వేయడం వల్ల అలాగే చేతికి కొంచెం నెయ్యి పెట్టుకుంటాం, కొంచెం పైన కొంచెం షైనింగ్ అనేది వస్తుంది మనకి. ఓకే. సో తొక్కుడు లడ్డు బాగున్నాయి రాజు గారు, సాఫ్ట్ సాఫ్ట్ గా, సూపర్. థ్యాంక్ యూ. సో మరి కార్వింగ్ ఏం చూపిస్తున్నారు ఈ రోజు మాకు? బీట్రూట్ తో సింపుల్ గానే స్లైసెస్ చేసేసి ఒక ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. సో పల్చటి స్లైసెస్ తీసుకోవాలండి. తర్వాత ఒక్కొక్క స్లైస్ మధ్యలోంచి ఇలా ఘాటు పెట్టుకోవాలి. సో వీటన్నిటి కూడా మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. సో ఒక బేస్ ఇలా ఓవర్లాప్గా మనం ఫోల్డ్ చేసేసుకొని సో ఇలా పెట్టేసుకోవాలండి. ఒక్కొక్క స్లైస్, పెద్ద స్లైస్ అన్ని మనకు ముందుగా వచ్చేస్తాయి కింద. సో ఒక్కొక్క చిన్న చిన్న సైజు తగ్గుతూ ఉంటే అది పైకి వచ్చేస్తాయి. అప్పుడు టోటల్ మనం పెట్టిన స్లైసెస్ అన్ని కూడా కనిపిస్తాయి అన్నమాట, ఆ పెటల్స్ మొత్తం. సో ఆ ఒక సైజ్ అనేది ఒకటి చూసుకోవాలి, పెద్దవి కింద కొంచెం చిన్నవి పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. అవునండి. సో స్టార్టింగ్లో కార్వింగ్స్ నేర్చుకునే వాళ్ళకి ఇది కొంచెం ఈజీ ఫ్లవర్. జస్ట్ అలా స్లైసెస్ కట్ చేసేసుకుని ఇలా చుట్టేసుకోవచ్చు, అరేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే, రెడీ అండి. ఓకే అండి, మరి తొక్కుడు లడ్డు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తొక్కుడు లడ్డు తయారు చేసే విధానం: ఒక బౌల్ లో శనగపిండి, ఉప్పు, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో జంతికల్లా వత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో జంతికలు సిద్ధమవుతాయి. వీటిని కాసేపు చల్లారనిచ్చి తర్వాత మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత దీనిలో నెయ్యి, కర్బూజా గింజలు వేసి బాగా కలిపి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, తొక్కుడు లడ్డు రెడీ. ఓకే అండి, మరి తొక్కుడు లడ్డు తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. ఓ, లడ్డూలు ఇంకా వేడివేడిగా ఉన్నాయి, ఇప్పుడే చేసాం కదా. బాగుంది రాజు గారు. కొంచెం లైట్ గా రవ్వ ఉంది.
అలా అంటే ఉంటేనే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే లేకపోతే మరి ఇది కూడా సాదా లడ్డూలో అయిపోతుంది కదా. Yes. కొంచెం మనకి దానికి దీనికి డిఫరెన్సే ఈ రవ్వ ఇలా తగులుతూ ఉంటే బాగుంటుంది, అండ్ మధ్యలో ఆ గింజలు తగులుతూ బాగున్నాయి. ఎస్, ఆ టేస్ట్ కూడా బాగుంది. టేస్టీగా ఉంది రాజు గారి లడ్డు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి తొక్కుడు లడ్డు.